దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎబర్నీకర్ టెస్ట్ పని అనే ఛానల్ చూస్తున్న వీక్షకులు అందరికీ ప్రభు అయిన యేసు నామమున శుభవందనాలు అండి. అదేవిధంగా సంఘస్థులందరికీ వందనాలు. ఈరోజు సంఘం గురించి మనం నేర్చుకుందాం. అసలు సంఘం అంటే ఏంటి, సంఘాన్ని ఎవరు స్థాపించారు, సంఘానికి ఎవరు మూలరాయి వేశారు, అనేక విషయాలు, సంఘంలో ఎవరు ఉంటారు, సంఘం ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఏ కాలం నుండి స్టార్ట్ అవుతుంది, పాత నిబంధన ఉందా కొత్త నిబంధన ఉందా, అనేక విషయాలు మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకండి. ఎవరు చాలామంది చిన్న చిన్న షార్ట్లు ఎన్నిటిని చూస్తూ ఉంటారో ఇవి కూడా చూడండి. మనకి ఎంటర్టైన్మెంట్ కాదు, దేవుడి విషయాలు కూడా తెలియదు. చాలామంది ఎంటర్టైన్మెంట్ చూస్తారు, అది మంచిదే, జ్ఞానం సంపాదించుకోండి. కాబట్టి వాటి ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. అదేవిధంగా దేవుని వాక్యం బట్టి కూడా మనం జ్ఞానము సంపాదించుకోవాలి. సంఘము ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయం మన గురించి మనం తెలుసుకుందాం. అనేక విషయాలు సంఘము పాత నిబంధన గ్రంథంలో అంత తేటగా మనకి సంఘం గురించి చెప్పలేదు, దేవుడు తెలియపరచలేదు. ప్రవక్తలు కానీ యాజకులు కానీ దేవుడు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. సంఘము ఎప్పుడు ప్రారంభమైందో అనేక విషయాలు మనం ఈ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం, పరిశుద్ధ గ్రంథం నుండి మనం తెలుసుకుందాం. ఈ సంఘానికి మూలరాయి వేసిన వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. దాన్ని ప్రారంభించిన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యములు మన గ్రంథం చూస్తుంటే 1-2 అధ్యాయాలు మనం చూసుకుంటే తేటగా మనకి కనపడుతుంది. ఈ సంఘాన్ని పెంతెకొస్తు రోజునే ప్రారంభించబడింది. ఏ రోజునమ్మా? పెంతెకొస్తు రోజున. అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత, చనిపోయి మళ్ళీ తిరిగి లేచి తాను దేవుని దగ్గర చేరిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఉత్తరవాది అయిన దేవుడు కిందకి దిగి వచ్చి అందరి మీద ఆవరించినప్పుడు ఆ సంఘం ఏర్పడ్డది. అంటే పాత నిబంధనలో సంఘం ఉందంటే లేదు. ఏముందంటే సెనగోగులు ఉండి, సెనగోగులు అంటే సమాజ మందిరాలు ఉండి కానీ సంఘము లేదు. సంఘము గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 15 వచ్చిన మనం చూస్తే మన సంఘం గురించి మనకి తేటగా మనకి కొన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. సంఘం అంటే ఏంటండి? మనందరికి వెళ్ళడమే సంఘం, అంతే కదా. మనందరం సంఘాలు చాలా రకాలు ఉన్నాయి. కుల సంఘాలు ఉన్నాయి, మత సంఘాలు ఉన్నాయి, అనేక రాజకీయ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు వేరు. క్రీస్తు సంఘం అంటే దేవుడు క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడో, సంఘం ఎవరి ద్వారా స్థాపించబడింది అనేక విషయాలు మనం తెలుసుకుందాం. తెలుసుకుని మనం ముందరకు వెళ్దాం. చాలా చక్కనైన మీకు మెసేజ్ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తున్నాడు. కాబట్టి మీరు అందరూ శ్రద్ధగా ఆలకించి ప్రతి ఒక్కరు దేవుని తట్టు తిరగవలసిందిగా ప్రభుపేట మనం చేయడం జరుగుతుంది. ఆ కాలం ముందు ఇంచుమించు 125 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఉన్నాడు. ఎంతమంది కూడుకున్నారండి? 120 మంది కూడుకున్నప్పుడు దేవుడు ఒక విషయం చెప్పాడు. మూలరాయి చేసిన వాడేమో యేసుక్రీస్తు, ప్రారంభోత్సవం రిబన్ కటింగ్ చేసిన వాడేమో పరిశుద్ధాత్మ దేవుడు. సంఘానికి మొట్టమొదట సంఘాన్ని నడిపించిన వాళ్ళు పేతురు. ఎవరమ్మా? పేతురు, అపోస్తులు ఇలా నడిపించడం జరిగింది. దేవుడు అంటే ఒక విషయంలో ఆయన ఏమన్నాడు? కేప నువ్వు రాయ ఏమన్నాడంటే పేతుని ఏమన్నాడు? రాయ సంఘము నీ మీద కడతానని చెప్పాడు దేవుడు. ఈ విధంగా మనం అనేక విషయాలు ముందరకెళ్ళి తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే సంఘం అంతా కూడుకునే ఎంతమంది 120 మంది దగ్గరగా కూడుకున్నారు. మధ్యలో పేతురు గారు ప్రసంగం చేయడం జరిగింది. అదేవిధంగా 16 చదవండి. మత్తయి సువార్త 16 అధ్యాయం 16 మాట మనం చదువుకుందాం. 16వ వచనం మనం చదువుకుందాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తునను చెప్పాను. అందుకు సీమోను పాత్ర, బర్యోనా నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుస్తుంది, కానీ నరులు నీకు బయలుపరచలేదు. దేవుడు అంటున్నా ఏమన్నాడు? నేను ఎవరినని అని శిష్యుని అడిగినప్పుడు పేతురేమో టక్మని నువ్వు దేవుని కుమారుడు అని చెప్పిన వెంటనే
దేవుడు అంటున్నాడు కరెక్ట్ చెప్పగా, నువ్వు దేవుడి యొక్క జ్ఞానంతో చెప్పు, మనుషుల యొక్క జ్ఞానంతో నువ్వు చెప్పలేదు. కాబట్టి 18 మాట మనం వచనం చూసుకుంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. క్రీస్తు అనే బండ మీద, నేనే ఆ బండనే. సంఘం అంటే ఏంటి? నేనే, నా సంఘాన్ని నీ ద్వారా నేను కడతానయ్యా. పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని పేతురుతో అంటున్నాడు. చూసా ఏమంటున్నాడండి? మూలరాయ శంకుస్థాపన చేసిన వాళ్ళు ఒకరు, రిబ్బన్ కట్ చేసిన వాళ్ళు ఒకరు, దాన్ని నడిపించిన వాళ్ళు ఒకరు. ఈ నడిపించిన మొట్టమొదటిగా సంఘాన్ని కాపలా అంటే సంఘ కాపురు ఎవరు అంటే పేతురు గారు అని మనం తేటగా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఈ సంఘానికి పునాది ఎప్పుడు ఏర్పడ్డదంటే, ఎక్కువ మనం సంఘం గురించి ఎఫెసీలు రాసిన పత్రిక, గలతీ రాసిన పత్రిక గురించి మనం చదువుకుంటే సంఘం గురించి తేటగా అనేక విషయాలు మనకు తెలియడం జరుగుతుంది. ప్రియమైన నేస్తమా, విశ్వాసులారా, చూస్తున్న వీక్షకులారా, ఎక్కువ గలతీలు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక చదవండి. సంఘం గురించి, సంఘం అంటే ఏంటి, ఏ విధంగా సంఘము స్థాపించబడ్డది, ఎవరు స్థాపించారు, దానికి మూలకర్త ఎవరు, అనేక విషయాలు మనకి తెలియడం స్పష్టంగా తెలుస్తుంది. ఎఫెసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 వచ్చిన మనం చదువుకుంటే 22 వరకు మనం చదువుకుంటా, ఆయన దేవుడు ఏం చేశాడండి? మృతుల్లోండి క్రీస్తుని లేపాడు. సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఈయన ఎవరో పరిశుద్ధుడు, దేవుని యొక్క కుమారుడు. ఆయనే దేవుడు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును. అంటే క్రీస్తు అంటే యెహోవా దేవుడు అంటే వేరు కాదు, క్రీస్తు అంటే వేరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే వేరు కాదు. కానీ ముగ్గురు ఆయా స్థితుల్లో, ఆయా కార్యాల్లో పాల్గొన్నారు. కాబట్టి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు కూడా దేవుడు. తండ్రి మాట విని శరీరాన్ని ఏర్పరచుకుని ఈ లోకానికి వచ్చి మననే పాపం నుండి నివృత్తి చేసిన మహానీయుడు, మహాగణుడు దేవుడు. ఆయన ఏంటంటే ఒక స్పెషాలిటీ, అన్నిట్లుగా ఆధిపత్యాలు కాదు, అన్నిట్లుగా హెచ్చైన స్థానంలో దేవుడు తన కుడి పార్శ్వన ఉంచాడు. ఈ స్థానం కాదు, ఆ స్థానం కాదు, ఆ స్థానం కాదు, దేవుడి యొక్క స్థానమే యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అర్థమైందా? దేవుని పక్కన ఏమన్నాడంటే, ప్రభు అయిన దేవుడు ఏమన్నాడంటే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడని కాదు. ఏంటండి తన మహిమను ఎవరికి ఇవ్వడంట దేవుడు. యెహోవా తండ్రి అలాంటిది ఎవరికి ఇచ్చాడు? తన కుమారునికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనమందరం దేవుణ్ణి నమ్ముకోవాలి. యేసుక్రీస్తుని నువ్వు ఎందుకు నమ్ముకోవాలంటే, దేవాది దేవుడి యొక్క కుడి పార్శ్వన ఉన్నాడు, ఆయనే తీర్పు తీర్చేవాడు. ఒక రోజుని లాస్ట్ తీర్పు ఆయనే తీరుస్తాడు. తండ్రి తీర్చడు, కానీ కుమారుడికి అధికారమో దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం చక్కగా దేవుని మాటలు, అదే ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 వచ్చిన మనం కూడా అది కూడా మనం చదువుకుందాం. 5:23 చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. హెడ్ ఏంటండి? సంఘం అంటే ఆయనే సంఘం. శిరస్సు అంటే ఏంటండి? మనకి పీకి తీస్తాం అనుకోండి, మనకి ఏమైనా తెలుస్తుందా? చెప్పండి. కత్తిచ్చుకున్న మనం ఎవరైనా పీకి నరికేసారనుకో, ఆ పీకి ఓ దిక్కున ఉంటుంది. మన సినిమాల్లో, సీరియల్లో చూస్తా పీకులు పగిలిపోయిన అవి కూడా ఇలా చేతితోటి పట్టుకుంటే మాట్లాడుతూ ఉంటాయి. అలా కాదు, మనం మాట్లాడలేము, అవి గ్రాఫిక్స్ అయినాయి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడే ఉన్నాడు. నీ శరీరానికి రక్షకుడు ఎవరు? పోనీ వారాల్లో 3 వారాలు మనం చెప్పుకున్నాం కదండి, మరణం గురించి చెప్పుకున్నాం కదా.
శరీరానికి మరణం ఉంటుంది, ఆత్మకు మరణం ఉంటుంది. దాని నుండి తప్పించేవాడు దేవుడే. శరీరం మీద ఆధిపత్యం ఉన్నవాడు దేవుడే, అంతే కదా. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావమ్మా అని ఎవరినన్నా అడిగానుకో, ఎప్పుడు చచ్చిపోతావు, ఎప్పుడు చచ్చిపోతావు మనకు తెలీదు. ఎప్పుడు చచ్చిపోతావు మనకు తెలుసా? తెలీదు. అంతలోనే ఉండి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితాన్ని. పాట కూడా చక్కగా రాశారు. ఆ రాసిన ఆయన చక్క తలంపు దేవుడు కూడా ఇచ్చాడు. చక్కగా ఆయన రాయడం జరిగింది. దేవుని నానబెట్టి ఆయనకి వందనాలండి. అదేవిధంగా మనం సంఘానికి, మనకి ఎవరండి హెడ్? ఎవరండి? యేసుక్రీస్తు. మనకి సంఘాలు రెండు ఉన్నాయి. సార్వత్రిక సంఘము, స్థానిక సంఘము. అంటే వరల్డ్ వైడ్ సంఘం ఒకటే. అంటే ప్రపంచ దేశాలు 7 ఖండాలు మొత్తం ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఒక సంఘం కింద ఉంటుంది. ఆ సంఘం ఏంటంటే వధువు సంఘం. దాని పేరు ఏంటండి? వధువు సంఘం. దానికి హెడ్ ఎవరు? వివాహం ఎవరు చేసుకుంటారంటే యేసుక్రీస్తు. కాబట్టి మీరందరూ గమనించాలి. మన దేశ సంఘము స్థానిక సంఘం. ఈ స్థానిక సంఘాలన్నీ కలిస్తే, అన్ని సంఘాలు కలిస్తే డినామినేషనల్లా కదా, అన్ని సంఘాలు కలిసి ఒకే సంఘం కింద ఏర్పరచబడుతుంది. ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఎవరికి అప్పచెప్తాడండి? దేవునికి అప్పచెప్తాడు. సృష్టికర్త అయిన దేవుడికి, తండ్రికి అప్పచెప్తాడు. ఈ సంఘాన్ని అంతా తీసుకెళ్ళి, అందులో నువ్వు ఉన్నావా, నువ్వు లేవా, నీ పేరు రిజిస్టర్ అవుద్దా లేదా, జీవగ్రంథంలో నీ పేరు ఉందా లేదా చూసుకోలేవు, నీకు తెలిసిపోద్ది. ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసుకోలేదనుకో నువ్వు ఎక్కడికి పోతావు? నరకలోకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఎవరిని అడగాలి? పాస్టర్ గారిని అడుగుతావు? అడుగుతారా? అడగండి పాస్టర్ గారిని. ఏంటి పాస్టర్ గారు నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదో అని అడిగితే పాస్టర్ గారు చక్కగా చెప్తాడు. కాబట్టి 66 కూర్చోబెట్టి 66 గ్రంథాలు మీకు వినిపిస్తారు. కాబట్టి శ్రద్ధ కలిగి, ఓపిక కలిగి పాస్టర్ గారిని అడిగితే మీకు చక్కనైన వివరణ మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు డౌట్ ఏమైనా ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి. పాస్టర్ గారు ఖాళీగానే ఉంటారు. సోమవారం నుండి శనివారం వరకు ఖాళీగా ఉంటారు. కొంతమంది అయితే వివిధ ప్రాంతాలు వెళ్ళి స్వార్థ సేవ చేస్తారు కదా. ఏదో టైంలో నీకు చెప్పడం, వివరణ చెప్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. సంఘ కాపుర దగ్గరికి వెళ్ళి డౌట్లన్నీ తీర్చుకోవాలి. ఇలా టీవీల దగ్గర కూర్చోంటే ఎవరో మనకి చెప్పరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వివరణ అన్నీ తెలుసుకుని ఆయన కూడా ఆనందంగా ఉంటుంది. అయ్యి బాబోయ్, ఇన్ని సంవత్సరాలు ఉంది, నన్ను ఎవరు అడగలేదు. ఆయన కూడా పాపం ఆయన నేర్చుకున్నట్టు ఉంటుంది, మీకు నేర్పినట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి సంఘం గురించి తెలుసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. సంఘాన్ని దేవుడు తన ప్రాణాన్నిచ్చి కొనుక్కున్నాడు. ఎలాగా? భలేవాడు కదా, తన రక్తం ఇచ్చి స్వరత్వం ఇచ్చి దేవుడు ఈ సంఘాన్ని కొనడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూసుకుంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇదేంటి పాస్టర్ గారు, ఏంటి తెకమేక పాస్టర్ గారు, ఈయన పెళ్ళిలో చెప్పిన ప్రసంగాలన్నీ ఇక్కడ చెప్తున్నారా అని అనుకోకుండా శ్రద్ధగా ఆలకించి మీరు దేవుళ్ళు ఎదగవలసిందిగా, ఆత్మీయంగా ఎదగవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంది. ఇది పెళ్ళిలో చెప్తారండి, ఇంకెక్కడ చెప్పు. పురుషులారా మీరునే మీ భార్యలను ప్రేమించుడి, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. సంఘానంట దేవుడు ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి తన స్వరత్వాన్ని ఇచ్చి మనకు కొనుక్కున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి ఔన్నత్యం అన్నీ వదులుకొని, తన ఘనతని అన్నీ వదులుకొని ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అదేవిధంగా అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను. దేవుల్లో ఎటువంటి లోపం లేదు, ఏ విధమైన లోపం లేకుండా పరిశుద్ధుడు ఈ లోకంలో జన్మించాడు. కన్యకైన మరియకు పుట్టాడు. నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని ఛాలెంజ్ చేసిన దేవుడు పరిశుద్ధమైనవాడు. పరిశుద్ధమైనవాడు అంటే ఏంటి? ఎటువంటి లోపం లేడు, జన్మతః లోపం లేదు, కర్మతః లోపం లేనివాడు. ఆయన పరిశుద్ధుడు, దేవాది దేవుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, దేవుడు మన పవిత్రపరిచాడు. మాలన్న లోపం తీసివాడు, పాపం తీసివేశాడు ఆయన.
ఏ విధంగా తీసివేశాడంటే తన రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో వాళ్ళకే పాపం నుండి నివృత్తి, అంటే ఏంటంటే పాపం నుండి విడుదల కలుగుతుంది. ఆ పాపం నుండి విడుదల కలిగి మనం ఎలాగ నిర్దోషంగా అయిపోతాం. మనలో దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఆ స్థితిలోకి మనం వచ్చేస్తాం. ఆయన ఏ విధమైన స్థితిలో ఉన్నాడో అదే స్థితి మనం కలిగి ఉంటాం, సంఘము కలిగి ఉంటాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడే అయితే మన పరిశుద్ధులు అవుతాం, తన పిల్లలు మనం. ఆయన అగ్ని వంటి వాడైతే మనం కూడా అగ్ని వంటి వారు అవుతాం. ఆయన నీతిమంతుడైతే మనం కూడా నీతిమంతులు అవుతాం. కాబట్టి సంఘం చాలా ప్రాముఖ్యం. సంఘంలో నువ్వు ఉంటే, అర్థమైందా? సంఘంలో నువ్వు ఉండాలి. మిస్ అవుతున్నావు కదా నువ్వు, అవుతున్నావు తెలుసు. 7 వారాలు ఎగ్గొట్టేసి ఏం చేస్తున్నావు, 4 వారాలు ఎగ్గొట్టేసి నువ్వేం చేస్తున్నావు అండి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, మెచ్యూర్డ్ ఫంక్షన్లకి, అన్ని ఫంక్షన్లకి వెళ్తున్నావు కదా, భోజనాలు బాగా చేస్తున్నావు కదా, చెయ్యి బాగా చెయ్యి. బాగా చేసి దేవుడికి దూరంగా ఉండు. దేవుడు ఏం చేస్తాడండి, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతాడా, పరలోకానికి తీసుకెళ్ళిపోతాడా. బుద్ధి లేని కంచికలు, బుద్ధిగల కంచికలు ఏ విధంగా ఉన్నారో, తన బుద్ధిగల కంచికలు ఏం చేశారు, వాక్యం అనే నూనెతో వాళ్ళు ఏం చేసుకున్నారండి, బలపరుచుకున్నారు, ఆత్మీయంగా ఎదిగారు. బుద్ధి లేని కంచికలు అటు ఉన్నారు, ఆత్మీయంగా ఎదగలేదు. ఇటు సంఘానికి కాకుండా అటు లోకానికి కాకుండా మధ్యలో ఎలబడ్డారు. దేవుడు వచ్చాడు, ఏం చేశాడు, డోర్ వేయబడ్డది. నీతిమంతులు అందరూ లోపలికి వెళ్ళిపోయారు, బయట ఉండిపోయారు. ప్రభా మేము వచ్చేసాం, మేము పరిశుద్ధులు అయిపోయాం, తలుపు తీయమంటే ఎవరయ్యా మీరెవరో, మేము ఎప్పుడు చూడలేదు, అక్రమ చేయవారులారా నా వద్ద నుండి తొలగిపో అంటారు. ఆ మాట దేవుని నోట నుండి నువ్వు రప్పించుకోకూడదు. అర్థమైందా? నువ్వు ఆ మాట రప్పించుకున్న వాటి నువ్వు పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు. నిర్దోషంగా ఉండాలి. దేవుడి యొక్క గొర్రెపిల్ల నిర్దోషమైనది. అదేవిధంగా మహిమ గల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి, వాక్యము అంటే దేవుని యేసుక్రీస్తు ద్వారా ఉదక స్నానము చేత పరిశుద్ధాత్మ, వాటర్ అంటే దేనికి సాదృశ్యం, పరిశుద్ధాత్మ దేవుడికి స్నానం అంటే బాప్తిసం అంటే స్నానం మనం చెయ్యాలి. ఏ స్నానం చేయాలి, పవిత్రమైన స్నానం మనం చెయ్యాలి. ఆ స్నానం ఏంటి అని చూసుకుంటే, పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు మన పరిశుద్ధపరచడానికి ఏం చేశాడంటే తను తాను బలిగా అర్పించుకొనడానికి ఈ లోకంలోనికి దేవుడు వచ్చాడు. కాబట్టి మీరు గమనించి, వాక్యమైన దేవుడు నిన్ను తన పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి తానే బలైపోయాడు ఈ లోకంలోకి వచ్చి అని మన ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28, 29 చదువుకుందాం. దేవుడు అంటే ప్రభు, ఇంగ్లీష్లో ఏమంటుంది, ది లార్డ్ అని ఉంటుంది, లార్డ్ అని ఉంటుంది. దేవుడు అంటే ఎవరండి, యేసుక్రీస్తు లేకపోతే యెహోవాదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ చూసుకుంటే యేసుక్రీస్తు తన స్వరత్వమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో. ఎవరు కాపలా కాస్తున్నారండి మొన్నే? ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఎవరు కాపలా కాస్తున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు మన కాపలా కాస్తున్నాడు. తెలుసా మనకి? ఎందుకంటే మన లోకంలో కలిసిపోకుండా, లోకం మనలో కలవచ్చు కానీ మన లోకంలో కలకూడదు. మనలో కలిసారంటే లోకం ఏమవుతారు, పరిశుద్ధులు అవుతారు, వాళ్ళు పవిత్రులు అవుతారు. అందుకు మనం ఏం చేయాలంటే లోకాన్ని మనం లాగాలి, మనం లోకంలోకి వెళ్ళిపోకూడదు. లోకంలో ఉన్న వాళ్ళు సమస్తం మనం దేవుని దగ్గర తీసుకొస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ నోటు ద్వారా ఆయన పెరుగుతాడు. దేవుడు అనేక మంది, యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఏమన్నాడంటే, మిమ్మల్ని ఏం చేస్తారండి, ఈ జనులందరూ ఏం చేస్తారండి, ప్రధాన యాజకుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి మిమ్మల్ని అప్పగించేస్తారు, న్యాయస్థానంలో మిమ్మల్ని నిలబెట్టేస్తారు. అప్పుడు నువ్వు ఏం మాట్లాడతావో ఆలోచించుకో. మాట్లాడేవాడు
నేనే, నీకు మాట ఇచ్చే దేవుడేనని చెప్పాడు కొన్ని సందర్భంలో. అదేవిధంగా తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సంగమా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉన్నంతసేపు నీకు భయం లేదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని విడిచిపెట్టి సంఘము లోకంలో కలిసిపోయావా, నువ్వు ఏమవుతావు అంటే నీ బతుకు అయిపోయిందే. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను రక్షించేవాడు ఎవరో ఉండరు. నువ్వు బాప్తిసం తీసేసుకున్నావు అని మూలన కూర్చున్నావు అనుకో, ఏమవుతుందండి? ఏ వస్తువునో వాడిపోతే ఏమవుతుందండి? తుప్పెట్టద్దు, పాడైపోతుంది. నువ్వు టికెట్ తీసుకుని నేను టికెట్ కొనేసుకున్నాను అనేసి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నావు అనుకో, మూలకి వెళ్ళి పడుకున్నావు అనుకో, ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయింది, నువ్వు ఎక్కలేదు. అర్థమైందా? ఏమైంది? నేను టికెట్ కొనేసుకున్నాను అనుకున్నావు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రైన్ వచ్చింది, పడుకున్నావు మూలకెళ్ళి. అక్కడ గది ఒకటి ఉంది, విశ్రాంతి గది. ఆ గదిలోకి వెళ్ళి పడుకున్నావు, ధైర్యంగా ఉన్నావు, చక్కగా జోబులు పెట్టుకుని చూసుకుంటున్నావు, టికెట్ ఉంది. ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోయింది, నువ్వు ఎక్కలేదు, నువ్వు గమ్యానికి చేరలేవు. నేను బాప్తీసం తీసుకున్నా, పర్వాలేదు, నేను ఏం చేసినా ప్రభు ఏం చేస్తాడు, ఎంత ఘోర పాపినైనా దేవుడు ఏం చేస్తాడమ్మా? క్షమించాడు. ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమించే దేవుడు, చాలా మంచి దేవుడు మన దేవుడు. ఏమండ నువ్వు ఎన్ని తప్పులు చేసుకున్నా మాట్లాడనే దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు ఎన్ని తప్పులు చేసుకో, మాట్లాడు, అలా చూస్తూ ఉంటాడు పాప. ఆయనకి మాట్లాడి ఒకరితోటి మాట్లాడతారు, ఇద్దరితోటి మాట్లాడతాడు, సంఘాన్ని ఎంతమంది చూసుకుంటాడు పాప. ఆయన కొన్ని కోట్ల మంది ఉన్నారు జనాలు, వాళ్ళందరినీ అలా పట్టి చూడగలడా దేవుడు? చూస్తాడు, అన్నీ రాయిస్తాడు చక్కగా. మన చిట్టంతా దేవుడి దగ్గర ఉంటుంది. కాదు, చాలా జాగ్రత్తగా ఉండు అని దేవుడు చెప్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించడని నాకు తెలియను. ఇప్పుడు చాలామంది క్రూరమైన తోడేలు చాలా చక్కగా తెల్ల డ్రెస్సులు వేసుకుని చక్కగా వస్తున్నారు మన దగ్గరికి, పరిశుద్ధంగా ఉన్నట్టు వస్తున్నారు తోడేళ్ళు. జాగ్రత్త, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేకు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వారమే ఈ సంఘంలో, ఒక వారం ఇంకో సంఘంలో, తర్వాత ఏమో ఇంకో దేశంలో, ఇంకో రాష్ట్రంలో అలా తిరుగుతూ గబ్బులలాగా తిరగకుండా చక్కగా ఒకే సంఘంలో ఆడుకుని ఉండాలి, ఒకే సంఘాన్ని నమ్ముకోవాలి, ఒకే సంఘంలో ఉండాలి. ఎందుకంటే చాలామంది, మనం కాదు, చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఊరు వెళ్ళిపోతారు, బల్దరాజు వెళ్ళిపోతారు, ఒకలేమో హైదరాబాద్ వెళ్ళిపోతారు, ఒకలేమో విశాఖపట్నం వెళ్ళిపోతారు. ఎలాగా ఏంటి చూసుకుని ఫోన్లో చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత అలాగే జంపులు అయిపోతూ ఉంటారు. అది ఇంకా వద్దు. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. దయా కటాక్షం ఏముండదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మందనే చెడగొట్టడమే. అలాంటి సంఘాలను నమ్ముకుని ఎక్కడికి వెళ్ళొద్దనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఆలకించాలి. దేవుని మాటలు ఆలకించి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు. మనం సంఘంలో చేరే విధానం, సంఘంలో ఎలా చేరాలి చాలామంది తెలియదు కదా. సంఘంలో చేరడం వల్ల ఏ విధంగా, అసలు సంఘం అంటే ఏంటి, సంఘంలో ఎలా చేరాలి, అలా సంఘంలో ఎవరో ఎలాగెలా చేరుతున్నారు అనేసి విషయాలు మనం తెలుసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. అలా సంఘము దేవుడు ఏ విధంగా ఏర్పరచాడు, దేవుడు ఏ విధంగా స్థిరపరచాడో మనం చూసుకుందాం. ఎలాగైనా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితేమి. అర్థమైందా? సంఘాలన్నీ వేరువేరు సంఘాలు ఉన్నా మన శరీరంలో అవయవాలు ఏ విధంగా ఉన్నాయి, చెయ్యి ఉంది, కాలు ఉంది, బుర్ర ఉంది, తర్వాత మొండిమి ఇవన్నీ ఉన్నాయి. మనకి అవయవాలు వేరువేరుగా ఉన్నాయి. ఏది పనిలో చేస్తుంది, కాలు చేసే పని చెయ్యి చేయగలదా?
చేసే పని కాలు చేయగలదా? తర్వాత కన్ను చేసే పని ఏమైనా మొండి చేయగలదా? చేయలేదు. దేని పని అది చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక సంఘాలను నువ్వు ఎవరైనా సరే, కులస్తుడైనా సరే, లేకపోతే ఏ దేశమైనా సరే, భారతదేశమైనా, అమెరికా వాడైనా, ఎవరైనా సరే, ఏ కులమైన వాడు, ఏ మతం వాడైనా, నువ్వు ఒక్క శరీరంలోనే నువ్వు బాప్తిసం పొందుతున్నావు. ఆత్మయందు బాప్తిసం పొందుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంచరిస్తున్నాడు. కాబట్టి మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే మీ ఒకే పాత్రలో ఒకే శరీరం తీసుకుంటూ ఒకే రక్తము మనం త్రాగుతున్నాం, బల్లారాధనలో మనం పాల్గొంటున్నాం అనేసి ఇక్కడ తేటగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంఘములో అనేక మంది అందరూ ఒకటే, అంతే కదమ్మా. సంఘంలో చిన్న భేదాలు లేదు, అందరూ ఒకటే అని చెప్పడం జరుగుతుంది. సంఘంలో చేరితే మనకి లాభం ఏంటి చెప్పండి అమ్మా. సంఘంలో చేరు నీకు ఏంటి లాభం? ఏమైనా ఉందా లాభం? చెప్పండి అవ్వ. చాలామంది సంఘంలో చేరితే కొంతమంది లాభాలు ఉంటాయి, కొంతమందికి లాభాలు ఉంటాయి. పాస్టర్ గారి లాభం ఉంటుంది, సంఘస్థులకి లాభాలు ఉంటాయి. మనం చూసుకుందాం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇక్కడ ఏ లాభాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 13 వరకు మనం చదువుకుంటే, అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చెప్పిన కృప ఇవ్వబడిను. మనకు వరాలు ఎత్తున్నాడు దేవుడు. ఏమవుతున్నాడమ్మా? వరాలు అంటే ఏంటి? తెలుసు కదా వరం అంటే. దేవుడు కృప చెప్పిన మనకే వరాలు ఇవ్వడం జరుగుతుంది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, అంటే తను చనిపోయిన తర్వాత 3వ దినం లేచి ఆయన ఆరోహణ అయినప్పుడు చెరగా పట్టుకొని పోయి అనేక మంది చెరలో, అంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న పాపం అడ్డొచ్చింది. ఆ పాపాన్ని ఏది ఛేదించాడు. అర్థమైంది మీకు? అది ఛేదించాడు. ఎక్కడ? ఆయన ఎప్పుడైతే ప్రాణం విడిచాడో ఆ మందిరంలో ఉన్న ఆ తెర రెడ్డిగా చీరిపోయింది. అంటే ఎవరన్నా రావచ్చు, దేవుడి మందిరానికి ఎవరన్నా రావచ్చు. పూర్వకాలంలో మందిరంలోకి వెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మన అందరూ ఎటుడి షూ వేసుకొచ్చి ఎక్కడికో పరిశుద్ధమైన స్థలం బలిపీఠ మీద కూడా షూ వేసుకుని వచ్చేస్తున్నాం మనం. ఏంటండి? బలిపీఠ మీద కూడా షూ వేసుకుని వచ్చేస్తున్నాం. జోళ్ళు కులిపోయిన పేడ అవన్నీ తొక్కుని, లేకపోతే గత్తర్లన్నీ తొక్కుని ఎక్కడికి వచ్చేస్తున్నామండి? ఎప్పుడో చూడలేదా? చూడండి, ఈసారి చూడండి. ఎక్కడైనా మీటింగ్స్ ఇవన్నీ జరుగుతుంటే చక్కగా ఆ పేడ ఇవన్నీ తొక్కొచ్చినాయి, గత్తర్లన్నీ తొక్కొచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారండి. స్టేజ్ మీదకి వెళ్ళిపోయి చక్కగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. పూర్వకాలంలో ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలంలో రావడానికి ఒక యాజకుడు ఏం చేస్తాడు? దోపార్తిని పట్టుకుని మొలకే దట్టి కట్టుకుని, ఆ దట్టి ఎంత ఉండే చెప్పినా చివరి దాకా ఉండేది బాట, చివరి వరకు. అంటే అన్యజనులు ఉండే సంఘం ఉండే అక్కడ వరకు ఉండేది. అప్పుడు ఏమొచ్చాడంటే అతి పరిశుద్ధ స్థలం రావడానికి ఒక సంవత్సరానికి ఒకసారి అవకాశం ఉంది. అది ఏం చేశాడంటే, ఏమైనా తప్పు చేశాడో చచ్చిపోయాడు. అక్కడ వెంటనే అక్కడ తప్పమని చచ్చిపోవడం. అక్కడ ఆ గంటలో మోగుతూ ఉండేబట్ట, గిల్ 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 టాంగ్ 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 మన మొలక చుట్టూరు గంటలు ఉంటాయి. ఆ గంట మోగితే పాటర్ గారు బతుకున్నాడు, అయ్యగారు బతుకున్నాడు, అయ్యగారు అనేసి అనుకునేవారు. ఎప్పుడైతే గంట ఆగిపోయిందో వెళ్ళిపోడు పరలోక రాజ్యానికి, దేవుడు వెళ్ళిపోడు. ఈయన పాస్టర్ గారు అనేసి ఏం చేసేవారు అంటే ఆ తాడు ఎచ్చుకుని లాగారు. పొరపాటును కానీ పాస్టర్ గారు చచ్చిపోవడం లేదని చూడడానికి వచ్చిన ఎలా తెర తీసేయడానికి ఆడు చనిపోవడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఎవరికి అధికారమో లేదు. ఇప్పుడు అందరూ మన ఇష్టం వచ్చినట్టు ఉన్నాం. కాబట్టి అలాంటి స్థితి నుండి దేవుడు ఏం చేశాడంటే తెర దింపేసి, పర్వాలేదు పాపం, మీరు ఏ పేడ తొక్కు వచ్చినా పర్వాలేదు, ఏ బంద తొక్కు వచ్చినా పర్వాలేదు, అందరూ వచ్చేయండి లోపలికే అన్నట్టు ఆ తెర దేవుడు తీసేయడం జరిగింది. కొంతమంది బలిపీఠ మీద కింద కూర్చోరు. చాలా నేను చూస్తూ ఉంటాను. ఎక్కడేమో భోజనం చేస్తారో ఇలాంటి బలిపీఠ మీద భోజనాలు, ఇస్త్రాకులు మళ్ళీ ఎక్కడ దిగరాలు పెద్ద పెద్ద బొజ్జలు వేసుకుని ఏం చేస్తారంటే దాని మీద కూర్చుని కదలలేక
ఎక్కడ? బలిపీఠ మీదే భోజనాలు, అక్కడే చేయగడిగాడు. జ్ఞానవంతులారా ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన స్థలాన్ని మనం పరిశుద్ధంగా మనం ఉంచాలి. ఎవరిని ఎక్కిరించడం లేదు. ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేయడం జరుగుతుంది. దేవుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఒకరోజు నువ్వు నిన్ను లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు మనం లెక్క అప్పచెప్పాలి. ఆ చెరని తీసుకెళ్ళిప్పుడు మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఈవులు దేవుడికి అనేకమైన వరాలు మనకి ఇవ్వడం జరిగింది. ఆరోహణ మాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు, అంటే ఆయన భూమి అడిగికి వెళ్ళాడు. అంటే పాతాళ లోకములకి అడిగి ఆయన వెళ్ళాడనేసి దిగినండియు అర్థమిస్తున్నది కదా. ఆయన పాతాళ లోకానికి కూడా వెళ్ళాడు దేవుడు. పాతాళ లోకంలో ఎవరు ఉంటారండి? అమ్మా, పాతాళ లోకంలో ఎవరు ఉంటారు? పాతాళ లోకం ఎవరు ఉంటారా? దేవుని చేత శపించబడిన వారు, దేవదూతలు, చెరపట్టిన కొన్ని దేవదూతలను దేవుడు కొన్ని దేవదూతలు బంధించాడు, కొన్ని దేవదూతలను విడిచిపెట్టాడు. బంధింపబడిన దూతలు దేవుడి చేత శపించబడిన వారు, అదేవిధంగా దేవుడిని నమ్ముకోలేని వాళ్ళు, అవిశ్వాసులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి? పాతాళంలో ఉన్నారు. నరకలోకంలో లేరండి. అప్పుడే నరకలోకంలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఓపెన్ అవ్వలేదు. పరలోకం కూడా, పరలోకంలో ఎవరు ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభు, తండ్రి అయిన దేవుడు, దేవదూతల గణం ఉంది. ఎవరు లేరు అక్కడ. పరలోకంలో ఎవరు ఉంటారో చాలామంది అనుకుంటారు చనిపోలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకంకి వెళ్ళారు. పరదేశ్ అదో స్పెషల్ స్థానం అది. పాతాళం అంటే కింద. ఈ పాతాళం వాళ్ళందరూ తీర్పు తీర్చబడి ఎక్కడికి వెళ్తారు? నరకలోకానికి వెళ్తారు. అప్పుడు వరకు ఎక్కడ ఉంటారండి? స్పెషల్గా పాతాళంలో ఉంటారు. అందరూ పరలోకంలో వెళ్ళిపోలేదు, ఇంకా ఇంకో ఓపెన్ అవ్వలేదు. మనందరూ ఎక్కడికి వెళ్తాం? పరదేశకి వెళ్తాం. పరదేశం అంటే వెయిటింగ్ హాల్, అక్కడికి వెళ్తాం. అంటే మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఒక ట్రైను టికెట్ కొనేసుకున్నాం. ఎక్కడ కూర్చోటంటే ట్రైను మనం 10 గంటలకు వెళ్ళిపోయాం, 10:30కి వస్తుంది ట్రైన్. అర్థమైందా? టికెట్ కొనేసుకున్నాం 10 గంటలకి. ఈ అరగంట ఎక్కడ ఉండాలి? ప్లాట్ఫారం అంటే తిరగాలి ఎలాగ. అలా కాకుండా ఏం చేస్తారు? చక్కగా రూము ఏర్పరిచారు. ఆ రూమ్లో కూర్చుంటే అక్కడ ఫ్యాను ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ కూర్చున్న తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారు, పలానా ట్రైను వచ్చింది అన్నప్పుడు వెళ్ళి ట్రైను ఎక్కుతారు. అదేవిధంగా మనకు కూడా పరలోక రాజ్యం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దేవుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. కాబట్టి మనం అందరం ఎక్కడికి వెళ్తాం? పరదేశంలోకి వెళ్తాం అనేసి ప్రభుపేట మీకు అందరికీ మనం చేస్తాం. పాత నిబంధనలో వీటి గురించి మనకేమైనా స్పష్టమైన వివరణ ఏమైనా ఉందా? మనకి కొత్త నిబంధనలు అయితే సంఘం కనిపిస్తుంది. పాత నిబంధనలు అయితే ఈ సంఘం గురించి ఎప్పుడైనా ఆ ప్రస్తావన వచ్చిందా లేదా అనే విషయం మనం తెలుసుకుందాం. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎపిసి పత్రిక మనం చక్కగా చదువుకోవాలి. మన 2వ అధ్యాయము 14 నుండి 15 వరకు మనం చదువుకుందాం. ఆయన తన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మనం ఉభయములను ఏకము చేసెను. ఏం చేశాడంటే దేవుడికి మనకి పాపము అడ్డొచ్చినప్పుడు యేసుక్రీస్తు తన రక్తంనిచ్చి ఆ తెరను ఏ విధంగా చీల్చేశాడో అదేవిధంగా మనకి ఏంటంటే మార్గం లేదు. మార్గం లేనప్పుడు దేవుడు ఏం చేశాడంటే రక్తము తోటి ఆ తెరనే అడ్డుకున్న పాపాన్ని ఆ తెరను తెంచేసి మన ఏం స్వతంత్రులుగా చేశాడు. దేవుడు స్వతంత్రులుగా చేసి ధర్మశాస్త్రం, మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం రాశాడు కదా, 5 ధర్మశాస్త్రాలు ఉన్నాయి, 5 ఖండాలు రాశాడు కదా. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దేవుడు తానే బలి పశువుగా అవి మన ఏం చేశాడంటే విడిపించాడు. ఎందుకంటే సాతాను తనకు అనుగ్రహించిన నరకలోకానికి మనకు వెళ్ళిపోతున్నాం కాబట్టి, అయ్యో నేను కలగజేసిన వీళ్ళందరూ నరకలోకానికి వెళ్ళిపోతున్నారు, ఇది నాకు సంతోషమా? నాకు సంతోషం కాదు. ఒక దుష్టుడి చనిపోవడం దేవుడికి ఇష్టం ఉండదంట, సంతోషం కాదంట.
అతన్ని ఏదో విధంగా రక్షించుకోవాలని దేవుడు చూస్తూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథంలో అది మన తేటగా కనపడుతుంది. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఒక సంఘాన్ని కింద మనం ఏర్పరిచి మనందరినీ దేవుడు ఒక నూతన పురుషుడు, నూతన జీవితం, మారు మనసు పొందుకుని ఎవడైతే రక్షించబడతాడో అతను నూతన జీవితం మనకు వస్తుంది. అంతే కదా, మనకి రెండో జన్మ. ఎప్పుడు మనం చనిపోయి తిరిగి లేసాము. ఎవరిలో చనిపోయి లేసాము? యేసుక్రీస్తులో చనిపోయి లేసాము. ఏ విధంగా అంటే బాప్తిస్మం అనే పద్ధతి విధానం ద్వారా మనం దేవుని ప్రేమ చెప్పిన మనం లేపబడాం. నూతనమైన విధానం, నూతనమైన పద్ధతులు, నూతనమైన పురుషునిగా మనము దేవుని చేత మనం వెనుకనబడం. తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వేరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఏంటండి? ఆయనే మనకు సమాధానకర్త, విశ్రాంతినిచ్చి దేవుడు. మనకేంటంటే ప్రయాసపడి భారపోయిచున్న సమస్త ప్రజలారు నా ఎద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తున్నానని చెప్తున్నాడు. విశ్రాంతి అంటే శరీరానికి విశ్రాంతి కాదు, ఆత్మకి విశ్రాంతి. ఎందుకంటే ఒకనొక దినాన్నే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అండి? నిత్య నరకంలోకి మనం వెళ్ళిపోతున్నాం. శరీరానికి ఆత్మకు కూడా అక్కడ విశ్రాంతి ఉండదు. యుగ యుగాలు అక్కడ కాలుతూనే ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి స్థితి నుండి దేవుడు మనని విడుదల చేసి మనకి ఏం చేస్తున్నాడండి? విశ్రాంతి కలగజేస్తున్నాడు దేవుడు, సమాధానం కలగజేస్తున్నాడు దేవుడు. టెబర్నకల్ టెస్టిమనీ అనే ఛానల్ చూస్తున్న వీక్షకులందరూ స్కిప్ చేయకుండా చూడండి. చక్కనైన వాక్యాలు ఇంకా మీకు వివరించబడుతుంది. మీది ఏమన్నా డౌట్లు వచ్చినా ఏమొచ్చినా నాకు ఫోన్ చేయండి, వివరంగా చెప్తాం. ఏ విషయమైనా సరే, పలానా విషయం మాకు అర్థం అవ్వలేదంటే ఆ విషయం గురించి మాకు కామెంట్లు పెడితే దాని గురించి పూర్తి వివరణ మీకు చెప్పడం జరుగుతుంది. మీరు సహకరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. 16వ అధ్యాయము 18 చదవండి అమ్మా. మరియు నీవు పేతురువు అంటే రాయి అని అర్థం, దానికి అర్థం. ఈ బండ మీద నా సంఘంను కట్టుదును, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును. నీవు భూలోకమందు దేనిని బంధించుదో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని ఇప్పుదువో అది పరలోకమందును ఎప్పబడునని అతనితో చెప్పాను. అర్థమైందా? మానవుడికి అంత అధికారం దేవుడు ఇచ్చాడు. మనం చాలా అదృష్టవంతులు, మనం చాలా గనులు. మనము ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడండి? పేతురు ద్వారా సంఘాన్ని కడతానని దేవుడు చెప్పడం జరిగింది. అదే పాత నిబంధనలోని భక్తులకు ఏమన్నా సంఘం గురించి ఏమన్నా చెప్పాడా దేవుడు? చెప్పాడండి? మన బైబిల్ చదువుతాం కదా, మన బైబిల్ బాగా చదువుతాం. ఎవరికన్నా అవగాహన ఉందా? ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 6 వరకు చదువుకుందాం. ఏదు చేత అంజుజలినైనా మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైనా పౌలను నేను ప్రార్థించున్నాను. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఏమంటున్నాడు? మీ కొరకు అనుగ్రహించబడిన దేవుని కృప ఉంది కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం. దేవుని కృప లేదు మనం సజీలుగా ఉండం. కొంతమంది చూడండి అప్పడుకుని నీటిలో కొట్టుకుపోరు. కొంతమంది వేరే విషయాల్లో మరణ అవుతున్నారు. అలా కాకుండా మన దేవుడు ఏం చేశాడో తన కృప బాహుళ్యం చెప్పిన మనని కాపాడుతూ రక్షించిన దేవుడు, ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినయో సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. నేను దేవునికి విరోధిని. దేవుడు ఎవరో? యేసుక్రీస్తు ఎవరో? యెహోవా దేవుడు ఎవరో గమనించలేదు. ఆయనకి విరోధంగా నేను అనేకమైన క్రియలు చేశాను, కానీ దేవుడు తన కృపా బాహుళ్యం చెప్పిన నన్ను రక్షించాడు. మీరు దానిని చదివిన వేళ దానిని బట్టి ఆ క్రీస్తు మరణం గురించి నాకు తెలిసిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అజ్ఞాని అయిన నన్ను దేవుడు
తన జ్ఞానం చేత తన కృప చేత నన్ను రక్షించి జ్ఞానం నాకు తెలిపాడు. ఆ జ్ఞానం నేను తెలుసుకున్నాను, నా కన్నులు తెరబడ్డాయి అనేసి అపోస్తులైన పౌలు చెప్పడం జరిగింది. ఈ మరం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఎవరికండి? ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా అన్యజనులకి ఆ దేవుని యొక్క సువార్త తెలియపరచలేదు. సంఘం ఏర్పడుతుంది అనే విషయము అంత తేటగా బయలుపరచబడలేదండి. ఇక్కడ తెలియడం జరిగింది. ఆ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలువారై ఉన్నారని అన్నదియే. ఆ వాగ్దానం ఏంటంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే ఒక శరీరంగా మీరు అనేకమైన అన్యజనులుగా ఉన్నా వేరేగా ఉన్నా ఎవరి కింద ఉన్నా మీరందరూ ఒక సంఘానికి చెందిన వారే. అదే చారిత్రక సంఘానికి చెందిన వారు. నేను ఒక రోజున వివాహం చేసుకుంటాను, మీరందరూ నా జత పనివారు, మీరు అందరూ నా వారని దేవుడు చెప్పడం జరిగింది. సంఘం అభివృద్ధి చెందిన లేదా? సంఘం అభివృద్ధి చెందిన లేదమ్మా అంటే దేవుడు సంఘాన్ని ఏర్పరచాడు. అపోస్తుల ద్వారా సంఘం ఏర్పరచబడింది. పేతురు అలాగే అపోస్తులు 70 మంది అపోస్తులు అందరూ సంఘాలు స్థాపించారు. అందరు సంఘస్థులు విశ్వాసులు అందరూ కలిసి ఊరు తిరుగుచు సంఘాన్ని అభివృద్ధి పరిచి అనేకమైన వారిని మారుస్తూ సంఘాన్ని అభివృద్ధి పరిచారు లేదో మనం తెలుసుకుంటాం. 5వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 12 నుండి మనం చదువుకుంటే కొన్ని విషయాలు మనకు తేటగా బయలుపరచబడుతుంది. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారు అందరూ ఏక మనస్కులే సొలొమోను మండపంలో ఉండిరి. ఒకే మనసు, ఒకే మాట, ఒకే విధానంతో వాళ్ళందరూ సొలొమోను మండపంలో దేవుని మండపంలో ఉన్నారనేసి చెప్పడం జరిగింది. కడమ వారిలో ఎవడనో వారితో కలుసుకునేటకు తెగింపలేదు. కానీ ఇక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే మొదట వచనంలో మనం చూసుకుంటే అననీయ సప్పీరా అన్నవారు దేవుని మోసం చేసి పేతురుని మోసం చేసి పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసి వాళ్ళు ఏం చేశారంటే తన సంపాదనలో కొంత దాచేసుకుని ఆ దేవుడి వద్దకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని వచ్చినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు చనిపోయినప్పుడు వారిని పాత పెట్టడం జరిగింది. కాబట్టి అదే విషయం ఇక్కడ తేటగా మనకి తెలుసుకోవడం జరుగుతుంది. కడమవారిలో ఎవడన్నా వారితో కలిసి కొనటకు తెగింపలేదు. కానీ ప్రజలు వారిని గణపరచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులే ప్రభు పక్షంగా చేరేరి. ఇక్కడ చూసుకుంటే ప్రభు పక్షం అనేక మంది ఇక్కడ చేరారు. చేరి అనేక మంది విశ్వాసుల కింద దేవుని నమ్ముకుని ఆ దేవుని నామాన్ని గణపరిచారని ఇక్కడ మనం తెలుసుకోవడము జరుగుతుంది. అదేవిధంగా సంఘానికి కాపర్లు దేవుడు ఏర్పరచాడు. వారి ద్వారా దేవుడు అనేక కార్యాలు జరిగిస్తున్నాడు అనే విషయం అని కూడా మనం తెలుసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుండి మనం చదువుకుంటాం. మేము దేవుని జత పనివారై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. ఏంటండి? వ్యవసాయం చేసేవాడు దేవుడు, మేము కూలి పనివాళ్ళు, జత పనివారం అంటే మేము కూడా దేవుడితోటి పనిచేసేవాళ్ళం. మీరందరూ దేవుని గృహమునై ఉన్నారని చెప్పడం జరుగుతుంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పిన నేను నేర్పరినైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. కొంతమంది ఏం చేస్తారండి? బీజం వేసిన వాళ్ళు ఒకరు, విత్తనం నాటి వాళ్ళు ఒకరు, దానికి నీరు వేసే వాళ్ళు ఒకరు, దాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఒకరు. ఒకరి ద్వారా జరగదు. ఎవరి ద్వారా సువార్త వింటావు నువ్వు? అంతే కదమ్మా. ఎవరో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు వాక్యం. ఏ కరపత్రం నీకు అందింది, అది ఒకరి ద్వారా నువ్వు రక్షించబడ్డావు. కానీ నువ్వు ఒక సంఘానికి వెళ్తున్నావు. అర్థమైంది నీకు? ఈ విధంగా నేను మార్చిన వాళ్ళు వేరే అవుతే నేను బోధించే వాళ్ళు వేరేగా ఉంటారు. ఈ విధంగా దేవుడు తన కృప చెప్పిన ఆయా స్థితిలో నిన్ను నడిపిస్తున్నాడు అనేసి మన తేటగా తెలుసుకోవాలి.
తన సేవకులను ఏర్పరచుకుని ఆ సేవకుల ద్వారా దేవుడి కార్యము జరిగిస్తున్నాడని మన తేటగా తెలుసుకుందాం. సంఘానికి మనకి ఏమైనా సంబంధం ఉందా? సంఘంలో మనం చేరాలి ఖచ్చితంగా, లేకపోతే దానికి చేరకపోతే ఏమవుతుంది అనే విషయాలు లాస్ట్గా మనం తెలుసుకుని మన ఈ కార్యక్రమం ముగించుకుందాం. ఏపీసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 20 వరకు మనం చదువుకున్నాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. మనం అందరం ఎవరి ఇంటి వారినే? దేవుడి వారసులు మనందరం. అర్థమైందా? సంఘానికి మనకే చాలా దగ్గర సంబంధం ఉంది. సంఘంలో ఉంటే నువ్వు దేవుని వారసులు అవుతాం, దేవుని ఇంటి వారం అవుతాం. కాబట్టి మీరు ఇక మీదట పరాజనులు కాదు. మన ఎవరంటే దేవుని జనులు, దేవుని వారసులు మనందరం. పరాజనులు అంటే ఎవరండి? సాతాను వారసులు. సాతాను వారసులు కాదు, మన ఎవరం దేవుని వారసులు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారిని అయి ఉన్నారు. మన ఇల్లు ఏదండి? పరలోకం. ఏంటమ్మా? పరలోకం. మన ఇల్లు తెలుసు కదా. సంఘంలో నువ్వు ఉంటే పరలోకంలోకి వెళ్తావు. సంఘంలో నువ్వు లేకపోతే భజన చేసుకుంటే ఎక్కడికి వెళ్తావండి? నరకలోకాల్లోకి వెళ్తావు. విశాలంగా ఉంటుంది, విశాలమైన హృదయాలు. ఎక్కడ ఒకటే దూరం ఉంటుంది చక్కనైనా. ఎక్కడ స్నానం చేసి ప్రతిరోజు స్నానం చేసి, ఎక్కడంటే అగ్నిలో ప్రతిరోజు స్నానం ఉంటుంది. మన ఒక శీతాకాలం వచ్చిందనుకో స్నానం చేయలేము, ఎందుకంటే చలిగా ఉంటుంది. ప్రతిరోజు స్నానమే. అక్కడ వర్షాకాలం లేదు, వేసవకాలం లేదు, శీతాకాలం లేదు, ప్రతిరోజు స్నానమే. అగ్నితోటి గంధకములతో నిండి అగ్నులతో ప్రతిరోజు స్నానం చేయొచ్చు. కాబట్టి అలాంటి స్థితి నువ్వు కావాలంటే నువ్వు చక్కగా దేవునికి దూరం అంటే ప్రతిరోజు అగ్నితోటి స్నానం చేయబడుతుంది. యుగ అంటే అలాగే ఇంకా దానికి అంతు లేదు. నువ్వు అలాంటి స్నానం చేస్తావంటే దేవుడికి దూరంగా ఉండొచ్చు. నాకు అలాంటి స్నానం వద్దు, ఒకే స్నానం కావాలి అంటారా? ఆ బాప్తిస్మ అనే స్నానం, మారు మనసు అనే ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళేప్పుడు నీకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అగ్నితోటి నీళ్ళతోటి నీకు బాప్తిస్మ ఇవ్వడం జరుగుతుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మేర మీరు కట్టబడి ఉన్నారు. మనము దేవుని బండ మీద మనకు కట్టబడి ఉన్నారు. బండ వచ్చి మన మీద పడ్డదనుకో మనం ఏమవుతాండి? ఏమవుతా? పిప్పి అయిపోతా. మనం వచ్చి బండ మీద గుద్దుకున్నాడుకో మనకి ఏమవుతుంది? మనకే నష్టం. బండ మీదన్నా, మన ఇల్లు బండ మీద అన్నా ఎవరికి నష్టం? ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా దేనికి నష్టం అండి? ఆకే నష్టం. అదేవిధంగా నీ యొక్క జీవితం బండ మీద కట్టుకుంటావా, లేకపోతే ఇసుక మీద కడతావా? నువ్వే నిర్ణయించుకో. మత్తయి సువార్తలో ఉంది కదండి, మన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలండి? రాతి మీద కట్టుకోవాలి. ఇసుకలో కట్టుకుంటే వరదలు వచ్చి ఏం చేస్తాయి? మన ఇల్లు కొట్టుకుపోద్ది. మీరు యూట్యూబ్ చూడండి, ఎలా కొట్టుకుపోద్దో మీకు తెలుస్తుంది. అంటే ఇసుక మీద లేవయ్యి, ఒక పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ పర్వతం ఎప్పుడైతే ఆ పైనుండి బద్దలు అయిపోయి కిందకు వస్తుందో అక్కడ ఉన్న ఇల్లులు కూడా ఏమైపోతున్నాయండి? కలిసిపోతున్నాయి కదా, నదుల్లో కలిసిపోతున్నాయి కదా. ఆ విధమైన స్థితిని మనం చక్కగా మనం చూడొచ్చు. కాబట్టి మనము క్రీస్తు మీద ఏంటండి మన ఇల్లుని కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? మన ఇల్లు క్రీస్తు అనే రాయి మీద మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మన పునాది ఎలాగుంటుందండి? కదలకుండా ఉంటుంది. మనం ఎలాగుంటాం? నిత్యము కదలకుండా మనం ఎలాగుంటాం? దృఢంగా ఉంటాం. వరదలు వచ్చిన, వాన వచ్చిన, ఏమొచ్చినా మనం స్థిరంగా ఉండి దేవుని యొక్క రాజ్యం స్వతంత్రించుకుంటాం. కాబట్టి సంఘము చాలా ప్రాముఖ్యము. ఈ సంఘం అనేది మూలరాయి ఎవరో స్థాపించారంటే యేసుక్రీస్తు. దీన్ని ప్రారంభించిన వాళ్ళు ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. మొట్టమొదట సంఘం కాసిన వాళ్ళు ఎవరండి? అపోస్తలులు. అందులో పేతురు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు నా సంఘాన్ని బండ మీద కడతాను, నువ్వు రాయిలాంటి వాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి సంఘం చాలా ప్రాముఖ్యత. ఎవరో సంఘాన్ని విడిచిపెట్టకుండా వెళ్ళకండి. సంఘాలు అంటే అక్కడ జంప్ చేయడం కాదు, కప్పలాగా ఒకే స్థిరమైన జీవితం మంచి మనసుని ఏర్పరచుకోండి. గారికి కొట్టుకుపోయే ఏంటంటే దాన్ని ఏమంటారు, పొట్టు వల్లే కాకుండా మన జీవితంలో స్థిరంగా ఏర్పరచుకుని మనం 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా జీవుల్లో ఫలిస్తే మన యొక్క ఫలం ఘనంగా ఉంటుంది అనేసి
ప్రభుపేట మనం చేస్తున్న దేవుడి పరిశుద్ధమైన వాక్యం మన ఇంట్లో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందలండి అందరికీ.